4వ అధ్యాయం 32 నుంచి 37 వచనాలు ఉన్నాయి. ఆయన వాక్యం అధికారములై కూడినదై కనుక వారైన బోధలకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దైవపు ఆత్మ పట్టిన వాడు ఒకరు ఉండేది. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చువా? నీవెవరో నేను ఎరిగింది. నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసి అందుకు యేసు ఊరుకు ఇతన్ని వదిలిపోమని దానిని గద్దింపును. దెయ్యము వారిని వారి మధ్యన పడదొలుస్తూ వారికి ఏ హాని చేయక వదిలిపోయి అందుకు అందరూ విస్మయము. ఇది ఎత్తి మాట, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకరు చెప్పుకునేది. అంతటా ఆయన గురించిన సమాచారం ఆ ప్రాంతం అంతటా వ్యాపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవజనులారా, పరీక్షాలి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మందికి వాక్యం మీద అవగాహన ఉంటుంది. ప్రార్థన 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 చేయడం ఎంత ప్రాముఖ్యమో వాక్యం ధ్యానించడం కూడా అంతకంటే ప్రాముఖ్యం. నేను చెప్పాను, మమ్మల్ని ఒకసారి చెప్తాను అన్నమాట. వాక్యం ధ్యానం చేయడం అనేది దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. వాక్యం నువ్వు చదువుతున్నావు అనుకుంటావు కానీ కాదు, ఆయనే నీకు చెప్తుంటాడు, ఆయనే నీకు ఉపదేశిస్తాడు. ఆయనే తన నోటుతో ప్రతి మాట మన నోట నుంచి మనకు ఉపదేశిస్తూ ఉంటాడు. వాక్య జ్ఞానం అంటే అది అర్థం. దేవుని స్తోత్రం. ఇక ప్రార్థన, నీ బాధ, నీ సమస్య, నీ కష్టం, నీ ఏ అవసరమైన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పుకుంటావు అలాగా మన రక్షకుడైనటి యేసుక్రీస్తు ద్వారా అనగా పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రికి మనం వెళ్ళి చెప్పుకుంటాం, అది వెల్లబుచ్చుకుంటాం మన అవసరాలు. దేవుని స్తోత్రం. తండ్రితో సంభాషణ మనం చేస్తాం. మనం చేస్తాం తండ్రితో సంభాషణ. వాక్యం చదవటం అంటే నేను చదివేశాను నువ్వు చదువు నేను చదువు. వాక్యం మనం ముందు పెట్టుకుంటే ఆయనే మనకు బోధిస్తాడు, ఆయనే మనకి ఉపదేశిస్తాడు. ఈ మాట మన రోమిలకు రాసిన పత్రికలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. వాక్యం ఏమని చెప్తుందనగా వాక్యం యుద్ధం మీ ఓటను మీ హృదయంలో ఉన్నది. రోమ 8:8లో చెప్తాం. హల్లెలూయా. కాబట్టి వాక్యం మనం చదవటం కాదు, వాక్యమైన దేవుడే నీకు ఉపదేశిస్తున్నాడు. ఎందులో నుంచి ఉపదేశిస్తున్నాడు? తన పంపించినట్టు జీవ గ్రంథంలో నుంచి, అనగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క దైవాత్మతో కూడినట్టు సత్యము మనకు ఉపదేశిస్తున్నాడు, బోధిస్తున్నాడు. అందుకనే మనకి ప్రతి మాట మనకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? మనం ఆయనతో సంభాషణ చేయడం, ఆయనతో మనం మాట్లాడుతున్నాం, ఆయన వింటాడు, మనం ఏం చెప్తున్నాం అంతా ఆయన వింటాడు. కానీ ఇక్కడ బోధిస్తాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రాత్మ పట్టిన ఒక దురాత్మని ఆ సమాజ మందిరంలో ఆయన అక్కడ బోధిస్తున్నప్పుడు ఆయన మధ్యకి ఆ అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు ఆయన దాన్ని గద్దించిగా వినవలగాడు వారి మధ్యని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి విస్మయపడతారు. ఏంటి ఇది ఎత్తి మాట? ఏ అధికారం? ఈయనకి శక్తి ఎక్కడిది? ఈయనకి బలం ఎక్కడిది?
ఈ సామర్థ్యత ఎక్కడిది? హల్లెలూయా. మనం చాలాసార్లు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివినప్పటికీ మనకి చాలా సంగతులు బహుమానం చేసే ఆ ప్రార్థనలు మనం చేసిన మనకు అర్థమవుతూ ఉంటాం. హల్లెలూయా. రాత్రంతా తండ్రితో గడిపేవాడు, రాత్రంతా దేవుడితో గడిపేవాడు, పెద్దల కాడే లేచి వెళ్ళిపోయాడు. కొండ మీద పగలంతా ఆయన బోధించి పగలంతా పరిచర్య చేసేవాడు. దేవుని స్తోత్రం. అనేక గ్రామాలు తిరిగేవాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నిద్రపోలేదు, ఆయన ఎప్పుడు కూడా ఆకలి కొనలేదు. హల్లెలూయా. ఆయన దాహము, ఆయన ఆకలి ఏమైందంటే ఆత్మను రక్షించటమే. హల్లెలూయా. తన ఆహారము యెహోవాకు సంబంధమైనది కాదు. దేవునికి స్తోత్రం. తన ఆహారము యెహోవాకు సంబంధమైన పానీయము కూడా కాదు. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే, ప్రభా ఊళ్ళోకి ఆహారం తీసుకురావంటే నా ఆహారం ఇది కాదు. ఏంటంటే, ఇదిగో నశించుచున్న ఆత్మలో నా తండ్రి దగ్గరికి చేర్చడమే నా ఆహారమైంది, నా పానీయమైంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు గారు కూడా చాలా సందర్భాల్లో సంఘమే పిల్లలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. సంఘమే గొర్రెలు కనాలి. హల్లెలూయా. ప్రియులారా, మనకి చాలా మొదటిగా మాట అనిపిస్తుంది, కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? గొడ్డుపోతులా ఉండకూడదు. గొడ్డుపోతు గొర్రెలు పిల్లలు పెడతాయా? ఫలించువై. దాని సాదృశ్యం ఊరికినే చెప్పలేదు. ఫలించేవారిగా ఉండాలి. మనం సంఘం విస్తరించేవారిగా ఉండాలి. ఫలభర్తముగా ఫలము నొందేవారిగా ఉండాలి. మనం ఫలించకపోతే దేనికి పనికిరాం. హల్లెలూయా. మనం చాలా సందర్భాలు వింటూ ఉంటే ఇన్నేళ్ళు పెళ్ళి అయింది, ఇన్నేళ్ళు అయింది, ఎందుకు ఇంకా సంతానం కలగలేదు? ఎవరొకరు లోపాలు ఎత్తి చూపించుకుంటారు, కానీ ఇద్దరు లోపాలు తీసుకొచ్చి తండ్రి దగ్గర కూర్చుంటే తండ్రి అయిన దేవుడు ఫలాన్ని ఇచ్చేది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ వెంటనే ఫలం ఇచ్చేవారి దగ్గరికి రావు. ఫలములు లేని చోటకి వెళ్తారు. ఫలములు పొందుకోవడానికి అవకాశం లేని వారి దగ్గరికి వెళ్ళి ఫలాల కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ధనమంతా ఇచ్చేస్తూ ఉంటారు. ఎక్కలేని మెట్రోడదు, తినలేని ప్రాంతం ఉండదు, వెళ్ళలేని ఊరు ఉండదు, వెళ్ళలేని వైద్యుడు ఉండదు. హల్లెలూయా. వాళ్ళకున్న సంపద అంతా అయిపోద్ది. వాళ్ళకున్నదంతా అయిపోద్ది. తిరిగి ఎక్కడ పని. దేవుడికి స్తోత్రం. నువ్వెక్కడికి ఎంత తిరిగినా, నువ్వెక్కడికి వెళ్ళి జరగకపోయినా యేసయ్య పాదాల దగ్గరికి వస్తే మూయబడిన ప్రతి గర్భము యేసు నామములో తెరవబడింది కాక. ఆమేన్. ఏ శాపమైతే గర్భం మీద ఏలుబడి చేస్తుందో, అది వాళ్ళ తల్లిదండ్రులదా లేకపోతే వాళ్ళ పితరులదా ఏదైనా కావచ్చు, ఆత్మ కలిగిన సంఘంలో సేవకుల దగ్గరికి ప్రార్థన చేస్తే ఆ సేవకుడు హస్తం చాపని వెంటనే ఆ గర్భం యేసు నామములో తెరవబడును గాక. ఆమేన్. జరుగుతుంది. ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు, కానీ మనం అంగీకరించి వెళ్ళడానికి ఇష్టపడం, బలం పొందుకోవడానికి ఇష్టపడం. దేవుడికి స్తోత్రం. ఒక సహోదరి, నాకు ఆడపిల్ల కావాలి, దేవుడు తెలిసే తెలియదు. నేను మొదటి బాబు, కానీ మళ్ళీ బాబే పుట్టాడు. చాలా వాళ్ళు ఎగ్జాక్ట్ అయిపోయారు. అంటే నువ్వు ఆడపిల్ల అడిగితే మగపిల్ల అడిగించాడు. దేవుడు నీకు మగపిల్లడు ఇచ్చాడు అంటే దాని వెనక ఏదో బలమైన కారణము ఉందా కదా? అంత మాత్రాన సేవకుడు చెప్పేది తప్పు అనుకుంటే అది నీ అభివేదం. హల్లెలూయా. అంత మాత్రాన దేవుడి యొక్క వాగ్దానం లేదా దేవుడిచ్చే పరము అది తప్పు అనుకుంటే నీ అజ్ఞానం అంతే. నీకు మగబిడ్డను మళ్ళా ఎందుకు ఇచ్చాడంటే మొదట బిడ్డకి కుదర రోగం వచ్చేసింది, అది నీకు తెలియలేదు, చూసి గెంతులేసో తీరచు రోగం అది మరణ పంచులో తీసుకెళ్ళి. దేవుడికి స్తోత్రం. పెదముఖం వాళ్ళ దక్కింపబడలేదు. ఇప్పుడు ఎవరయ్యారు? ఇప్పుడు మగబిడ్డ కావాలా అవసరం లేదా? ఆయన మన మనోనేత్రాలు వెలిగిపోతాడు, ఆయన మన కన్నులు తెరవు. వాళ్ళు అడిగిందే అవ్వాలంతే. ఈ అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిని సమాజ మందిరంలో తీసుకొచ్చి కూడా ఆయన బోధిస్తుండగా అందరూ ఆశ్చర్యపోయారు. ఏ అధికారం వచ్చేత
స్పష్టంగా రాశాడు, వాక్యం అనే అధికారం. హల్లెలూయా. వాక్యం అనగా దేవుడు తండ్రి ఇచ్చిన అధికారం, దేవుడు ఇచ్చిన అధికారం. ఇందా చెప్పారు కదా మొదట్లో, తండ్రి అయిన దేవుడైన ఉపదేశిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కాదు మాట్లాడేది. నువ్వు ఎప్పుడు మాట్లాడుతుంటే ప్రార్థనలో నీ అవసరాల గురించి నువ్వు మాట్లాడవు తప్ప నిజానికి వాక్యం ధ్యానించేటప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు. ఏ అధికారంతో అంటే వాక్యం అనే అధికారంతో. మరి ఏది మనలో వాక్యం? మనం ఎక్కడ వెలిగింపబడుతున్నాం? ఎక్కడ మండుతున్నాం? ఎక్కడ ధ్యానం చేస్తున్నాం? రోజుకి ఎన్ని అధ్యాయం చదువుతున్నాం? ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేసామంటే 0. ఒక యేసుప్రభువు అనే కాదండి, నీదో కూడా దెయ్యాలు వెళ్ళబడుతుంది. హల్లెలూయా. యేసుప్రభు మాది అంతే. ఇదే కార్యాన్ని, ఇదే దురాత్మని నీవు కూడా వెళ్ళగలుగుతావు. ఎప్పుడంటే తండ్రి అయిన దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని కలిగి నువ్వు వెళ్ళగలుగుతావు. చూడండి, మార్క్స్ వార్త ఒకసారి నేను ముందుకు వెళ్తాను. మొదట ఏం చేయండి, ఆ మాట చెప్పింది ముందుగా చూడండి. ఈసారి 22 చూపించాము. ఆయన శాస్త్రం వలె కాక అధికారం కలవాని వలె బోధించు ఆశ్చర్యపడి ఆ సమయంలో సమాజ మనుషులు అపవిత్రాత్మ మనుషులు అక్కడ ఉండేవి. వాడు నజరేయుడు యేసు, మాతో నీకేమి, మాకు నశింపజేసి మంచితవా, నువ్వెవరో నాకు తెలియదని నీవు దేవుని పరిశుద్ధుడిని కేకలు వేసి, అందుకు యేసు ఊరుకొండము వాడిని విడిచిపోమని దానిని గద్దెంపగా అపవిత్రాత్మ వారిని విలువలు ఆడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోవును. హల్లెలూయా. అక్కడ బోధ చేస్తున్నాడు. అక్కడ దేవుని వాక్యం కలిగే సమాజ మందిరములో, సమాజ మందిరంగా కూడుకున్న చోట, ప్రతి చోట ఆయన బోధిస్తుండ తండ్రి మాటలు. దురాత్మలు అడుగుతారు, మాతో నీకేం పని అయ్యా? అసలు దెయ్యాలు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. కోరుకుండాలో అంతా అయిపోయింది. హల్లెలూయా. నేను రాత్రి అదే చెప్పాను. మొన్న రాత్రి మనం ఏం చెప్పాను? నిన్ను చూస్తే దెయ్యము గడగడ గడగడ వనక. హల్లెలూయా. దెయ్యము నిన్ను చూసి వనకాల. ఈడెవడో యుద్ధోపకరణాలు ధరించుకున్న యుద్ధంలో సైనికుడి వల్లే ఈ నా మీదకి వస్తాడు. భయం దానికి పుట్టాలా? నువ్వు దెయ్యాన్ని చూసి భయపడ్డావు కాదు. దేవుని స్తోత్రం. అసలు దెయ్యాలకు భయపడేవాళ్ళు కాదు. చాతమని లేకుంటే అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పటికీ అంతే. ఇప్పటికీ భయపడవు. నేను ఎంత దూరం వెళ్తానంటే వాటి కోసం వెళ్తా. అవి విడుదల చేయడానికి, వాటి మీద జైలు తీసుకొని రావడానికి వెళ్తాం. అనేక మందిని ఆ విసన్నపేట, నూజిపేట, తిరుమల సైడ్ అలాగే తీసుకెళ్తాం. ఆ ఏలూరు, ఆ లోపలికి నిర్మాణం. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ భయపడం. ఈ ప్రాంతంలో ఎన్నో దెయ్యాలు కాదు. హల్లెలూయా. దెయ్యం మనల్ని చూసి భయపడాలి, దాన్ని చూసి మనం భయపడడం ఏంటండి? అసలు నీకు ఆ దెయ్యానికి ఎంత ఇచ్చేస్తుందో తెలుసా? నీవు జీవము కలిగిన దేవుని శక్తి కలిగి ఉన్నావు. అంతే కదా ఆయన అంటాడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్ప దేవుని కలిగి ఉండి ఒక మొండము, ఒక తలలేని ఒక మొండానికి నువ్వు భయపడుతున్నావు. తోకతో ఆడించి ఒక తోకకు భయపడుతున్నావు. దేవునికి స్తోత్రం. దానికి శిరసు లేదు. రోమ 16:26 చెప్తాడు. రోమిలకు రాసిన పత్రిక 16:20 చెప్తాడు. చూడండి ఒకసారి ఆ మాట. దాని శిరసుని ఎలా చదువుతాడు? చదవండి, చదవండి. 16:20 సమాధానకర్తకి దేవుడు సాధారణ మీ కాళ్ళ కింద ఏం చేశాడంటే చదువు తొక్కేశాడు. మరి ఇంకెందుకు మనం అది భయపడడం? పని వచ్చింది. అది శాతపాడు అయితే పిశాచాత్మ అయితే, ఆ కర్ణ పిశాచి అయితే, ఏమైనా సమయంలో భయపడ్డా కర్ణ పిశాచి
భయపడ్డా? దావీదు భయపడ్డా సౌలు వచ్చిన దురాత్మకి? సౌలు విడిచి పారిపోయింది దావీదుని చూసి. వీడు వాసవాసాన్ని వ్యక్తి కదరా బాబు, దేవునికి ఇస్తుంది. కర్ణపిశాచి చనిపోయిన సమయాన్ని ఆ సమాధానం సౌలు మాటలు విని లేపేస్తే ఈ వృద్ధుడైన వ్యక్తి సమయాలు ప్రవక్త కదా అని భయపడ్డది. కర్ణపిశాచి పారిపోయింది. నన్ను మోసం చేసావైతే అలరియా, నేను చూస్తే పారిపోవాలి. నజరేయుడైన యేసు మాతో నీకేం పనయ్యా, దయచేసి మమ్మల్ని బతిమాలుకోవాలి. నిన్ను మమ్మల్ని వదిలే వెళ్ళిపోతాం ఆ పందిరిలోకో లేకపోతే అడవులోకో ఆ నీళ్ళు లేని చోట్లకో ఎక్కడికి వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలే నిన్ను నన్ను బతిమాలుకోవాలి. యేసు ప్రభువుని బతిమాలే. నేను బతిమాలవా? ఖచ్చితంగా బతిమాలి. యేసు ప్రభువు యొక్క శక్తి నీలో ఉంది. ఆ అధికారం నీకు ఇచ్చేస్తాడే. చూడండి మాట, అధికారం ఇచ్చాడు. చూడు మత్తయి సువార్త లేట్ చేయకుండా ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుటకు ఏమిచ్చారంటే? ఎవరిచ్చారంట? యేసే ఇచ్చాడు కదా. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. నువ్వు వాక్యం కనుగొంటూ వాక్యం ధ్యానం చేయి. నేను ఇచ్చింది కాదు, నీకు దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడు. నేను చెయ్యగలుగుతాను నా ప్రభు నామంలో. నన్ను చూస్తాయి పారిపోతాయి. ఇది ఏమాటది? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ బండల్ని ఆ సముద్రంలో పడుతుంది. అలాగే మరి ఆ విశ్వాసం కూడా మనకు లేదా? మరి దేనిలో ఉంది మనకు విశ్వాసం? అలాగే చూడండి ఒకసారి 9వ అధ్యాయం చూడండి. లోకేశ్వరం 9వ అధ్యాయం. లోకేశ్వార్త ఈసారి 9వ అధ్యాయం చూడు. సత్యం మొదలుపడుతుంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును రోగులను స్వస్థపరిచి వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించడమును రోగులను స్వస్థపరచడం వారిని బాబు. అది పిశాచాత్మ, అది కర్ణ పిశాచ, అది చేతబడాత్మ, అది చెల్లింగాత్మ, అది దురాత్మ, అది దెయ్యమ, అది కామ్య. దేనికి భయపడాలి? కుదరు రోగాలు కూడా బాగు చేస్తాడు. అదే రోగమైన సరే బాగు చేస్తాడు. నమ్మి విశ్వసిస్తే ఆయన మైపులు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని నీవు చెయ్యగలగటానికి నువ్వు తల వంచితే నీలో నుంచి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. సార్ చూడు. చూడండి 32 నుంచి దయ్యము వెళ్ళగొట్టుకున్న తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహం ఆశ్చర్యపడి ఇశ్రాయేలు ఎలాగూ ఎన్నడూ
ఇతడు దెయ్యములకు అధిపతి అయిన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ సువార్తను నడిపించుచు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములందు గ్రామములందు సంచారం చేసింది. ఆయన సమూహమును చూసి ఆ చంద్రబాబు చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. నశించుచున్న గొర్రెల వరకు వచ్చాడు. వారు కాపర్లేని గొర్రెలు వారు ఉన్నారు కాబట్టి వారు పట్టుకొచ్చి దేవునికి స్తోత్రం. నశించుచున్న ఆత్మ, అపవిత్రాత్మ అనేది మార్క్స్ వారు మొదలైతే మనం చదివాం కదా. ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవ్యకాండం, కాండము అపవిత్రత అనగా పాపము, ఆత్మ అనగా దురాత్మ. ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి వ్యక్తి పాపముతో నిండుండి ఆ పాపం వాళ్ళు ఉన్నది కనుకనే వాళ్ళు దురాత్మ కూడా ప్రవేశించింది. అలాగే మీకు ఒక విషయం చెప్తాను. దురాత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే పాపం ఉన్నప్పుడే ప్రవేశిస్తుంది. నేను పాపం లేదనుకో, పరిశుద్ధున్న స్థలంలో దురాత్మ రాదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధం ఉన్న స్థలంలో దురాత్మ, వెలుగున్న చోట దెయ్యం రాదు. ఇంకా మీకు అర్థం అవ్వాలని చెప్పినాను. వెలుగు ఎక్కడైతుందో అక్కడ దెయ్యం రాదు. చీకటి ఎక్కడ ఉందో అక్కడ అన్నీ జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఈ 4 కోణాలు, ఈ చీకటి, ఈ దెయ్యం, ఇంకొన్ని ఉన్నాయి. అది నేను రేపు చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత ఉన్న దగ్గర ఎప్పుడు కూడా అపవిత్రాత్మలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని ఊహించడానికి రాత్రి నిద్ర పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం నువ్వు కనుగొంటే నీవు కూడా వాటిని వెళ్ళబట్టగలుగుతావు. వాటి మీద నీకు జయం కలుగుతుంది. దేవుడు నిన్ను బలమైన సాధనముగా యేసు క్రీస్తులాగే నిన్ను వాడు తండ్రి. హల్లెలూయా. అట్టి కృప దేవుని సన్నిధి మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. రేపు జ్ఞాపకం చేయండి. ఇందులో